మాకు ఎనిమిసా ఫ్రెండ్సా అండ్ అది గురించి మనం మాట్లాడుకుందాము. ఎందుకంటే నేను చూసుకుంటే చాలా మంది ఇది ఒక కన్ఫ్యూజన్. నేను చాలా మంది నన్ను అడుగుతా ఉన్నారు కూడా కమెంట్స్ లో కూడా. ఏంటి అంటే నేను ఒకరి గురించి పాజిటివ్ గా మాట్లాడగల మీరు వాళ్ళ మంచి అని, ఒకరి గురించి నెగిటివ్ గా మాట్లాడమనగానే ఎవరో మీకు వెనకాల నుండి ప్రోద్బలంతో చేస్తున్నారని. సో ఇలా ఏంటి అంటే ఒక ప్రోపగండా టీవైసీ అనేది అసలు ఎందుకు పెట్టాము. అండ్ బాలత మేడం కానీ, తర్వాత విష్ణు సార్ కానీ, తర్వాత కేపీ సార్ కానీ, తర్వాత మనం హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ లో చూసుకుంటే లైసెన్స్ డైరెక్టర్ రాంబాబు గారు కానీ, అండ్ తర్వాత చూసుకుంటే ఏకేఎస్ డైరెక్టర్ శశాంక్ గారు కానీ, అండ్ ఇంకా మనం మాట్లాడుకుంటా పోతే శరత్ సార్ కానీ, అండ్ ఇంకా మాట్లాడుకుంటా పోతే విజయవాడలో ఉన్న తక్షశిల ఐఏఎస్ డైరెక్టర్ దుర్గాప్రసాద్ గారు కానీ, అండ్ ఇలా చాలా వరకు అంటే నాటోలు కేపీఐఎస్, తర్వాత విష్ణు సార్, తర్వాత రాతోడు ఐఏఎస్ ఉషా మ్యామ్, తర్వాత ఇంకా చైతన్యపురిలో ఉండి ఇన్స్టిట్యూట్ నడుతున్న మన తిరుమల సార్, వీళ్ళ ఫ్రెండ్సా ఎనిమిసా ఈ వీడియోలో మీకు అందరికీ క్లారిటీగా నేను మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. అండ్ ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ సిబిఎస్ఈ అనేది మనం ఎందుకు స్టార్ట్ చేసాము. మనము ఒక ప్రశ్నించాలి. ఏదైతే ఇన్స్టిట్యూట్స్ నుంచి ఎడ్యుకేషన్ వ్యవస్థలో ఏదైతే ఉందో కొంతవరకు ఒక అకౌంటబిలిటీ రావాలి. పిల్లలు కట్టే రూపాయికి న్యాయం జరగాలి. వాళ్ళ భవిష్యత్తు దీనికి సంబంధించి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి కొంత కలకి రావాలి. అకౌంటబిలిటీ పెరగాలి. ఈ ఏం సాధించాలి సిబిఎస్ఈ పెట్టంటే చాలా అకౌంటబిలిటీ పెరిగింది. ఇన్స్టిట్యూట్స్ ఈ రోజు ప్రతి ఏ ఇన్స్టిట్యూట్ అయినా కానీ అరే మనం ఏదైనా మిస్టేక్ జరిగితే సిబిఎస్ఈ అన్యాయం ఉన్నారు బాబు అది ఖచ్చితంగా ప్రశ్నిస్తాడు. సో మనం సాధ్యమైనంత వరకు రాంగ్ వేలో వెళ్ళకుండా ఉండడానికి ప్రయత్నం చేద్దాం అని ఒక ధోరణి మనం తీసుకురాగలిగాం. అండ్ ఇది నేను ఎప్పుడు కూడా ఒకటే ఏంటి అంటే ఒక సమస్య మీద స్పందిస్తాను. ఇప్పుడు బాలత మేడం నాకేం శత్రువు కాదు. సో డెఫినెట్లీ మంచి పరిచయం ఉంది. మంచి పరిచయం అంటే పర్సనల్గా కూడా మాకు ఎలాంటి గ్రడ్స్ కానీ అట్లాంటి ఏం లేవు. అండ్ ఒకవేళ ఏమైనా ఇష్యూ ఉందంటే ఆ సమస్య మీద మాత్రమే, అంటే ఆ పాయింట్ డిఫర్ చేస్తుండొచ్చు. కొన్ని విషయాల్లో నాకు నచ్చని ఉండొచ్చు, కొన్ని విషయాల్లో నాకు నచ్చే ఉండొచ్చు. ఎందుకంటే అందరూ పర్ఫెక్ట్ కాదు. కొన్ని పాజిటివ్స్ ఉంటాయి, కొన్ని నెగిటివ్స్ ఉంటాయి. వేయాస్ విష్ణు సార్ అయినా కానీ, లేకపోతే కేపీ సార్ అయినా కానీ, లేకపోతే రాంబాబు సార్, ప్రతి ఒక్కరితో కూడా. అండ్ ఇక్కడ ఏంటి అంటే సమస్య ఏంటి, స్టూడెంట్స్కి అన్యాయం జరుగుతుందా నేను ఖచ్చితంగా ప్రశ్నిస్తాను. రాంబాబు సార్ దగ్గర నేను పనిచేశాను. ఎస్, నేను లా ఎక్సలెన్స్ ఐఏఎస్లో రాంబాబు సార్ దగ్గర నేను జాబ్ చేశాను. మొత్తం ఆన్లైన్ టీమ్ని నేను టేక్ కేర్ చేశాను. అండ్ తర్వాత వచ్చేసి చూసుకుంటే అందరూ కూడా నాకు సుపరిచితమే డెఫినెట్లీ. కానీ ఇక్కడ నాకు తెలుసు, నాకు ఆ సార్ తెలుసు, లేకపోతే నాకు ఆ మేడం తెలుసు అని చెప్పి ఒకవేళ ఫర్దర్గా ఏమైనా మిస్టేక్స్ జరిగితే ఖచ్చితంగా మనం ఏంటి మెయిన్ ఫస్ట్ ప్రయారిటీ స్టూడెంట్ ఇంట్రెస్ట్. స్టూడెంట్ బెనిఫిట్ అవుతున్నాడా లేదా, స్టూడెంట్కి ఏమైనా అన్యాయం జరుగుతుందా లేదా, ఈ పర్స్పెక్టివ్లో మాత్రమే నేను ఆలోచిస్తాను. అండ్ డెఫినెట్లీ నాకు అందరితో పరిచయాలు ఉన్నాయి. అంటే కొన్నిసార్లు నాకు పరిచయం ఉన్న వాళ్ళు కూడా నా మీద కొంత కోపం, అంటే నేను ఏదైతే కొన్ని విషయాలు పబ్లిక్లో తీసుకొస్తానో నా మీద కొంత కోపం వచ్చి ఉండొచ్చు. ఇట్ డజంట్ మీన్ దట్ నేను వాళ్ళు మంచి చేసినా నేను వాళ్ళ పాజిటివ్ ఉంది ఆ పాజిటివ్ గురించి నేను అక్కడ మాట్లాడాను కదా. సో ఇలా ప్రతి ఒక్కటి